అందరికీ శుభోదయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, మనకు ఈ వేదికను కల్పించి భగవద్గీతను నేర్చుకోవడానికి సహకరిస్తున్న ఈ సృష్టికి మరియు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనము నిన్న మరి భగవద్గీతలోని 14-15 శ్లోకాలు నేర్చుకున్నాము. వాటి గురించి కొద్దిగా తెలుసుకొని ముందుకు వెళ్దాము. నిన్న మనము ఇంద్రియాల పట్ల కలిగే సుఖము కానీ దుఃఖము కానీ అది టెంపరరీయే, దానిని పట్టించుకోకుండా ఉండాలి. మరియు ఎవరైతే అలా ఉంటూ సమానంగా తీసుకుంటారో వాటి వల్ల కలిగే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ వారే మోక్షానికి అర్హులు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నారు. మరి ఈ రోజు మనము తదుపరి శ్లోకాలు నేర్చుకుందాము. సాంఖ్యయోగంలోని ముందుగా మనము 16వ శ్లోకం నేర్చుకుందాము. नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः तन्वयोस्तत्त्वदर्शिभिः. భగవద్గీత సాంఖ్యయోగంలోని 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అన్వయోస్తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః తన్వయో తత్వదర్శిభిః. ఇక్కడ నాసతో అంటే అసత్, విద్యతే భావో, భావో అంటే ఉనికి ఉండడము, అసత్. ఇక్కడ రెండు విషయాల గురించి మనకి ఈ ఫస్ట్ లైన్ లో చెప్తున్నారు. మనకి అసత్ మరియు సత్, ఈ రెండు విషయాలు ఏంటి అంటే, ఒకదానికి అసత్ అంటే దానికి ఉనికి లేనిది, సత్ అంటే ఉనికి ఉన్నది. ఇక్కడ ఈ ఉనికి లేనిది ఏంటి, ఉనికి ఉన్నది ఏంటి అని అంటే, ఉనికి లేనిది ఏంటి అని అంటే ఇక్కడ రెండు ప్రపంచాల గురించి మాట్లాడుతున్నారు. ఒకటి మన లోపల ఉండే ప్రపంచము, ఇంకొకటి బయట కనిపించే ప్రపంచం. మన లోపల కూడా ఒక పెద్ద ప్రపంచం అనేది ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది? మరి బయట ప్రపంచం అయితే మనందరికీ కనిపిస్తుంది కాబట్టి మనకి తెలుస్తుంది ఇది ఎగ్జిస్టెన్స్ లో ఉంది ప్రపంచం అనేది. కానీ మన లోపల ప్రపంచము కూడా ఉంటుంది. అది మనము ఎప్పుడెప్పుడు మనము దాన్ని చూడగలుగుతాము? యాక్చువల్గా ఎప్పుడూ ఉంటుంది. కానీ మనం అట్లీస్ట్ మనం నిద్రపోయేటప్పుడు మనము కొన్ని కళలు వస్తాయి మనకి. కళలలో మనకి ఏమేం కనిపిస్తాయి, అది ఎలా చూస్తున్నాము? మనం కళ్ళు మూసుకునే ఉంటున్నాం, కానీ మనకు అక్కడ కనిపిస్తుంది నిద్రలో, కళలో. ఎందుకు అనంటే మన లోపల కూడా ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం బట్టే మనకి ఆ కళలు అనేది మనకి కళ్ళు మూసుకున్నా కూడా కనిపిస్తాయి అన్నమాట. కానీ అది ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ ప్రపంచం ఏదైతే ఉందో అది అసత్ అంటున్నారు. అంటే దానికి ఉనికి లేదు. ఉనికి లేకపోవడము అనంటే అది రియల్ గా ఎగ్జిస్టెన్స్ లో లేదు. కానీ మన మైండ్ ఏదైతే మనకు క్రియేట్ చేసుకుంటుందో అదే మన ఇంటర్నల్ వరల్డ్ అన్నమాట. దానికి యాక్చువల్ గా అయితే ఉనికి లేదు. మన మైండ్ లో ఉంది అదంతా. మన మైండ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటుందో, ఏదైతే ఊహించుకుంటుందో, ఏదైతే భావిస్తుందో ఇది మన లోపల ప్రపంచంగా ఉంటుంది. కానీ యాక్చువల్ గా దానికి ఉనికి లేదనమాట. అది ఇంటర్నల్ వరల్డ్, అది అసత్ అని ఇక్కడ చెప్తున్నారు. దానికి ఉనికి లేదు అని చెప్తున్నారు.
సత్ అంటే దానికి ఉనికి ఉంది. దేనికి ఉనికి ఉంది అని అంటే మన బయట కనిపించే ప్రపంచానికి ఉనికి అనేది ఉంది. అంటే మనం కనిపిస్తున్నాం. ఇది యాక్చువల్ గా మనకి గాడ్ క్రియేట్ చేస్తాడు. మనకు బయట ఉన్న ప్రతి ప్రపంచం కూడా, బయట ఉండే ప్రతి వస్తువు, ఆ మనుషులు, ప్రతి జీవి లేదా మొత్తం మనకు బయట కనిపించే ప్రపంచం అంతా కూడా దీనికి ఉనికి అనేది ఉంది. ఎందుకంటే అది క్రియేట్ చేయబడింది ఎవరు అని అంటే ఆ పరమాత్మ ద్వారా క్రియేట్ చేయబడింది, ఆ దేవుడి ద్వారా క్రియేట్ చేయబడింది ఈ సృష్టి అంతా కూడా. సో దీనికి ఉనికి అనేది ఉంది. ఏదైతే మన లోపల ఉందో దానికి ఉనికి లేదు. ఎందుకంటే అది మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దానికి ఉనికి అనేది లేదు. ఉభయోరపి దృష్టోంత్వ. ఉభయోరపి అంటే ఈ రెండిటి మధ్యలో, దృష్టోంత్వ అంటే తెలుసుకోవడం. తన్ వన వన యో తత్వదర్శిభిః. ఈ రెండిటి గురించి ఎవరు తెలుసుకుంటున్నారు అనంటే దర్శిభిః, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు, అంటే ఆ జ్ఞానము ఉన్న వాళ్ళు, తత్వదర్శిభిః, తత్వజ్ఞానవంతులు ఈ రెండిటి గురించి తెలుసుకోగలుగుతున్నారు అనేది 16వ శ్లోకంలో చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మనకి ముందు శ్లోకాలలో మనం ఏం తెలుసుకున్నాము? ఇంద్రియ విషయాలు ఏదైతే మనకి ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి వచ్చిందో అది టెంపరీగా భావించాలని తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాము? ఇంటర్నల్ వరల్డ్ అనేది కూడా ఒకటి ఉంది. అది ఏంటి అనంటే మనకి మన మైండ్ ద్వారానే మనమే క్రియేట్ చేసుకున్నాము. ఈ రెండిటి గురించి అర్థం చేసుకున్న వాళ్ళు తత్వజ్ఞానులు అని చెప్పి ఇక్కడ 16వ శ్లోకంలో మనకి సాంఖ్యయోగంలో చెబుతున్నారనమాట. నెక్స్ట్ సాంఖ్యయోగంలోని 17వ శ్లోకం. అవినాశితు తద్విత్తి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. अविनाशितु तद्वित्ति येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. ఇక్కడ భగవద్గీత సాంఖ్యయోగంలోని 17వ శ్లోకం. అవినాశి తు తత్విత్తి येन సర్వమిదం తతం వినాశమవ్యస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశి అంటే నాశనం లేనిది, నాశరహితము, ఎప్పటికీ నశించిపోనిది. తద్విత్తి దానిని తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకోవలసింది, తెలుసుకునే విషయం అన్నమాట. ఏంటి, దేని గురించి తెలుసుకోవాలి అని అంటే అవినాశి, దేనికైతే నాశనం ఎప్పుడు లేదో, ఎప్పటికీ నశించిపోదో దాని గురించి తెలుసుకోవాలి. సర్వమిదం తతం అది మొత్తం అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. ఈ జగత్తంతా కూడా వ్యాప్తి చెంది ఉంది అంటే స్ప్రెడ్ అయి ఉంది. వినాశమవ్య సాస్యః వినాశమవ్య సాస్యః కశ్చిత్ కర్తుమర్హతి. ఈ విశ్వమంతా కూడా వ్యాప్తి చెంది ఉంది, నశించలేని దానిని ఎవరు కూడా ఇక్కడ నశింపజేయలేరు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మనకి మనం యాక్చువల్ గా మనం రెండు అనేది ఉన్నాయనేది మనకి ఇంతకు ముందు శ్లోకాలలో, దేహినోస్మిన్ శ్లోకాలలో మనకు కనిపించే శరీరం గురించి కంపేర్ చేస్తూ కనిపించని ఆత్మ గురించి మనకి చెప్పారు. ఎలాగైతే దేహానికి దశలు మారుతాయో అలాగే మన దేహంలో ఉన్న ఆత్మకి కూడా ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళడము, ఇదే ఈ దశలు మారడం ఎంత సహజమో ఇక్కడ ఇంకో శరీరంలోకి వెళ్ళడం కూడా అంతే సహజం అని చెప్పి శరీరంకి ఆత్మకి కంపేర్ చేస్తూ చెప్తున్నారు. ఇక్కడ ఆత్మకి నాశనం అనేది లేదు, అది మొత్తం జగత్తంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. అలాగే మన లోపల ఉన్న ఈ ఆత్మను ఎవరూ కూడా నశింప చెయ్యలేరు. ఎందుకు అనంటే
ఇప్పుడు మనకి కనిపించే దేహం లోపల ఆత్మ ఉంది. మరి లోపల ఉంది, బయట జగత్తంతా వ్యాప్తి చెంది ఉంది అనంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? మన లోపల ఎక్కడుంటుంది? ఇవన్నీ మనకి డౌట్స్ రావచ్చు. ఇప్పుడు మన లోపల మనకి ఈ ఆత్మ అనేది ఎలా ఉంటుంది అనంటే మనకి ఒక ఒక్క ఒక ప్లేస్‌లో ఉన్నా, ఏ ప్లేస్‌లో ఉన్నా మన మన హార్ట్ ప్లేస్‌లో ఉందా? మన కిడ్నీ ప్లేస్‌లో ఉందా? మన లివర్ ప్లేస్‌లో ఉందా? ఈ సోల్ అనేది అనంటే ఫర్ సపోజ్ మనము హార్ట్ ప్లేస్‌లో ఉంది అనుకుందాం. కానీ దాని ఉనికి మటుకు మన శరీరం మొత్తం వ్యాప్తి చెంది ఉంది. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక టార్చ్‌తోని లైట్ ఏస్తున్నామనుకోండి. ఆ టార్చ్ అనేది మనకి ఆత్మ అనుకున్నామనుకోండి. మనకి ఆ లైట్ అనేది మొత్తము స్ప్రెడ్ అవుతుంది. ఆ టార్చ్ ఉన్నంత వరకే స్ప్రెడ్ అవ్వదు గదా! ఆ లైట్ అనేది. మనకి మొత్తము కూడా స్ప్రెడ్ అవుతుంది. సో, అలాగే మన ఆత్మ లోపల ఎక్కడున్నా కూడా దాని ఉనికి మటుకు, దాని ద్వారా వచ్చే చైతన్యం మటుకు మొత్తం శరీరం అంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. అలాగే మరి జగత్తంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. ఇప్పుడు సపోజ్ మనకి ఒక గార్డెన్ తీసుకున్నామనుకోండి. ఒక గార్డెన్‌లో కొన్ని మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి మనకి. దాని ద్వారా కొన్ని సువాసనలనేవి ఒస్తున్నాయి. మంచి ఆహ్, మంచి వాసనలనేవి మనకి ఒస్తున్నాయి. కానీ ఆ గార్డెన్‌లో ఎక్కడైతే ఆ పూలున్నాయో, ఓన్లీ అక్కడ మట్టుకే ఆ సువాసనలున్నాయా? ఓన్లీ ఆ చెట్టు, ఆ ఫ్లవర్ ఉన్న దగ్గరే ఉందా అనంటే కాదు. అది గార్డెన్ మొత్తము కూడా స్ప్రెడ్ చేస్తుంది ఆ సువాసనలనేది. మనకి ఆ చుట్టూ ఉండే ప్రతీది కూడా మనకి ఆ మంచి మంచి ఫ్రాగ్రెన్స్ అనేది మనకి వస్తుంటుంది. అలాగే మన లోపల మనం ఇక్కడ ఈ దేహం ఉంది, దీనికి జీవం ఉంది. మనం ఇక్కడ ఉండగలుగుతున్నామంటే మన లోపల ఆ సోల్ ఉంది కాబట్టే మనం ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాము, అన్నీ చూడగలుగుతున్నాం. ఈ భూమి మీద మనము ఉండగలుగుతున్నాం. కానీ అది మన లోపల ఉండే సోల్ ఎలాగైతే ఒక రీజియన్‌లో ఉన్నా కూడా దాని కాన్షియస్‌నెస్ మొత్తము కూడా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మొత్తం ఈ ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. ఎలాగైతే ఆ సువాసనలు ఆ చెట్టు దగ్గరే ఉండకుండా మొత్తం గార్డెన్ అంతా వెదజల్లుతాయో, అలాగే సోల్ మన లోపల ఉన్నా కూడా అది విశ్వమంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. అది అవినాశి, నాశనం లేనిది, జగత్తంతా వ్యాప్తి చెందింది. అలాగే దీనిని ఎవ్వరు కూడా నాశనము చెయ్యలేరు అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్య యోగంలో మనకు 17వ శ్లోకం ద్వారా ఆత్మ గురించి అది ఎంతవరకు వ్యాప్తి చెంది ఉంది చైతన్యం ద్వారా అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ భగవద్గీత సాంఖ్య యోగంలోని 18 శ్లోకము మనము ఇప్పుడు నేర్చుకుందాము. అంతవంత ఇమే దేహా నిత్యస్తోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుత్యస్వ భారత. అంతవంత ఇమే దేహా నిత్యస్తోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుత్యస్వ భారత. ఇక్కడ ఇంకొంచెం దాని గురించి సోల్ గురించి, ఆత్మ గురించి ఎక్స్‌టెండ్ చేస్తూ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్యుత్యుస్వ భారత. ఇక్కడ శరీరిణః అంటే జీవాత్మ. ఓకేనా? దేహ అంటే శరీరము. ఈ శరీరము అనేది నాశరహితమైనది. దీనికి నాశనం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే మనము పుట్టకముందు ఈ శరీరం మనకి లేదు కదా! అలాగే చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరం అనేది మనకు ఉండదు. ఇప్పుడు మనకి పుట్టగానే మనము ఎక్కడ్నుంచొస్తుంది ఈ శరీరం అనేది? ఎక్కడ్నుంచొస్తుందో అక్కడికే తిరిగి వెళ్ళిపోతుంది. సో, ఇది ఓన్లీ ఒక స్టేజ్ ఆఫ్ పీరియడ్. ఆ పీరియడ్‌లో మట్టుకే మనము దాన్ని చూడగలుగుతున్నాం. సో, ఇదేంటి ఎక్కడి నుంచొస్తుందో అక్కడికే వెళ్ళిపోవడం అంటే ఏంటి?
ఈ సృష్టిలో నుంచి ఈ మట్టిలో నుంచి వచ్చింది. మట్టిలో నుంచి రావడం ఏంటి? మనం మట్టి తినట్లేదు కదా అనుకుంటే, మనం ఏం తింటున్నాము? అది మట్టిలో నుంచే వచ్చింది కదా. మనం తినే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ అన్నీ కూడా ఆ మట్టి ద్వారా మనకి ఫామ్ లోకి వచ్చింది. ఆ మట్టిలో నుంచి పెరిగి మనకి ఆ వెజిటేబుల్స్ అనేవి వచ్చాయి. అది అది తిన్న తర్వాత మనకి అది ఇంకో ఫామ్ లోకి వెళ్తుంది. ఏ ఫామ్ లోకి వెళ్తుంది? మన లోపల ఉండే బ్లడ్ కానీ, బోన్స్ కానీ, మజిల్స్ కానీ ఇవన్నీ ఫుడ్ అనేది అంటే ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ఫస్ట్ మడ్డుగా ఉన్నది ఒక వెజిటేబుల్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆ వెజిటేబుల్ నుంచి మన లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అది మన లోపల ఉండే ప్రతి దానిలాగా ట్రాన్స్ఫార్మ్ అయింది. లైక్ బ్లడ్, బోన్స్, మజిల్స్ ఇవన్నిటిలాగా ట్రాన్స్ఫార్మ్ అయింది. దాని తర్వాత మనం పెరిగి పెద్దయి ముసలిగయి దాని తర్వాత చనిపోయిన తర్వాత మనని కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత మళ్ళీ అది బూడిదగా మారుతుంది. అది మట్టి లాగానే అది మారిపోతుంది. సో మట్టిలో నుంచి వచ్చి మళ్ళీ తిరిగి మట్టి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడి నుంచి అయితే వస్తున్నామో అక్కడికే తిరిగి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇక్కడ శరీరం అనేది నశించేది. ఒక టైం పీరియడ్ నుంచి ఇంకో టైం పీరియడ్ వరకే మనకది కనిపిస్తుంది. కానీ అనాశినో ప్రమేయస్య, కానీ నాశనం లేనిది, దీనికి ఎలాంటి ప్రమేయం లేకుండా కూడా ఉంటుంది. అదేంటి అని అంటే శరీరినః, జీవాత్మకు మటుకు ఇక్కడ నాశనం ఉండదు. అలాగే దీనికి ఎలాంటి ప్రమేయాలు కూడా ఉండదు. ఇది నిత్యస్యోక్తాహ, నిత్యమైనది అంటే ఎప్పటికీ కూడా ఉండేది. తస్మాత్ కాబట్టి, భారత అంటే ఓ భరతవంశీయుడా, అర్జున, యుధ్యత్యస్వ అంటే యుద్ధము చేయము. ఇక్కడ అర్జుని ఏడుపంతా కూడా దానికే కదా. నేను ఇక్కడ వీళ్ళని చంపేస్తున్నాను, వాళ్ళు ఇక్కడ చనిపోవడం ద్వారా ఇక్కడికి నా ద్వారా ఇక్కడ వాళ్ళు చనిపోతున్నారు అనే చెప్పే కదా అర్జునుడి బాధ అంతా. మరి ఇక్కడ ఇప్పుడు తీసుకుంటే మనం ఒకవేళ ఇప్పుడు రెండు విషయాల గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం. ఒకటి శరీరము, ఇంకొకటి ఆత్మ. శరీరము అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం, ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. మరి అంటే దీనికి ఖచ్చితంగా నాశనం అనేది ఉంది. సో దీని గురించి బాధపడాల్సిన విషయం ఏముంది? ఇది ఆల్రెడీ మనకి తెలుసు. పోనీ మనం సోల్ గురించి మాట్లాడుకున్నామా? మరి దాని గురించి చూసుకుంటే ఇది ఎలాగో దీనికి నాశనం లేదు. ఇది ఎలాగో నువ్వు చంపినా చనిపోయేది కాదు. ఇది అసలు ఎవ్వరూ కూడా దీనిని ఏం చేయలేరు. ఎందుకంటే ఇది మన లోపలనే కాదు, ఈ విశ్వమంతా కూడా వ్యాప్తి చెంది ఉంది ఈ జీవాత్మ అనేది మనము తెలుసుకున్నాం. సో రెండు విధాలుగా చూసుకున్నా కూడా మరి నువ్వు దేని గురించి ఇంకా నువ్వు బాధపడుతున్నావు? ఈ రెండు విషయాలలో మనం చింతించాల్సిన అవసరమే లేదు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అర్జున అని చెప్పి చెప్తున్నాడనమాట. ఒకటి, శరీరం ఎలాగైనా అది నశించిపోతుంది, దాని నేచరే అది. కాబట్టి నువ్వు దాని గురించి ఏం చేయలేవు, దాని గురించి బాధపడాల్సిన విషయం లేదు. ఇంకొకటి సోలు నువ్వు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అది మొత్తము విశ్వమంతా కూడా వ్యాప్తి చెంది ఉంది కాబట్టి దీనిని ఎలాగూ ఎవ్వరూ నాశనం చేయలేరు. ఆ రెండు నేచర్స్ తెలుసుకుంటే నువ్వు అసలు బాధపడాల్సిన సంఘటననే లేదు ఇక్కడ. కాబట్టి నీ ధర్మాన్ని ఇక్కడ నువ్వు చేసేయి, యుద్ధం చెయ్యి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని భరత అని సంబోధిస్తూ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సాంఖ్య యోగంలోని 19వ శ్లోకం. యేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే, నాయం హంతి న హన్యతే యేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి హన్యతే. యేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. యేనం వేత్తి హంతారం, ఎవరైతే దీనిని చంపేదానిగా భావిస్తారో, యశ్చైనం మన్యతే హతం, ఎవరైతే ఇది మనల్ని చంపేదానిగా భావిస్తారో, ఉభౌ తౌ న విజానీతో,
నాయం హంతిన హన్యతే. ఇది చంపేది కాదు, చంపబడేది కాదు. అంటే ఈ రెండిటి ఎవరైతే దీనిని చంపేదానిగా భావిస్తారో లేదా ఇది వేరే వాళ్ళని చంపుతుంది అని భావిస్తారో ఈ రెండు భావనలు కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. ఈ రెండు కూడా ఎవరైతే భావిస్తారో వారు అజ్ఞానులు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనం ఆత్మ గురించి ఇందాక మాట్లాడుకున్నప్పుడు ది ఈ జగత్తంతా కూడా వ్యాప్తి చెంది ఉంది కాబట్టి దానికి ఎలాగో నాశనం లేదు అని చెప్పి తెలుసుకున్నాం. సో నాశనం లేదు అని అంటే ఎప్పటికీ నశించదు కాబట్టి దీనిని ఎవ్వరూ చంపలేరు. ఎవరైతే దీనిని చంపేదానిగా భావిస్తారో వాళ్ళు అజ్ఞానులు. యయేనం వేతి హంతారం. ఎవరైతే దీనిని చంపేదానిగా భావిస్తారో మరియు యశ్చైనం మన్యతే హతం. మరియు ఎవరైతే ఇది చంపుతుంది అని భావిస్తారో అంటే ఆత్మ చంపుతుంది అని భావిస్తారో ఇక్కడ మనకు ఇక్కడ వేరియస్ ఫ్యాక్టర్స్ చూస్తుంటాము. దయ్యం అని ఇది ఇంకొకరిని చంపుతుంది అని అంటే మనకు మూవీస్ లో మనం చూస్తాం కదా, దయ్యం వెళ్ళి ఇంకొకరిని చంపుతుంది ఇదంతా అంటే మనకు అక్కడ చెప్తారు ఆత్మ వెళ్ళి ఇంకొకరిని చంపుతుంది అని. సో అలా భావించినా కూడా అది కూడా అజ్ఞానమే. ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు, అలాగే ఆత్మని కూడా ఎవ్వరూ చంపలేరు. సో ఇక్కడ అది చెప్తున్నారు. ఈ రెండిటిని ఎవరైతే చంపుతారు, చంపబడేదిగా లేదా చంపబడుతుందిగా ఎవరైతే భావిస్తారో ఈ రెండు భావించిన వాళ్ళు కూడా అజ్ఞానులే. ఇది ఎవరిని చంపదు, అలాగే ఎవరు కూడా దీనిని చంపలేరు అని చెప్పి ఇక్కడ ఆత్మ తత్వం గురించి అది ఎంతగా మనకి వ్యాప్తి చెంది ఉంది, ఎలా నాశనం లేనిది, అలా నాశనంగా నశించ తగేదిగా భావించే వాళ్ళు అజ్ఞానులు అని చెప్పి మనకి తెలియజేస్తున్నారనమాట. అంటే ఇక్కడ అర్జునుడు కూడా దుఃఖిస్తుంది అందుకే. ఎందుకు? తనకి ఈ ఆత్మ గురించి జ్ఞానం లేకుండా ఆ అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి తను దుఃఖిస్తున్నాడు. ఇది నశించిపోతుంది అనే భావనలో ఉన్నాడు కాబట్టి అర్జునుడు దుఃఖిస్తున్నాడు. ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటామో, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటామో మనకు అసలు దుఃఖం అనేదే ఉండదు. అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి ఎప్పుడైతే వెళ్తామో, శరీరతత్వం జ్ఞానం నుంచి ఆత్మతత్వం జ్ఞానంలోకి ఎప్పుడైతే వెళ్తామో మనకు అసలు ఇక్కడ దుఃఖం అనేదే ఉండదు అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. ఇది మనకు సాంఖ్యయోగంలోని 16 నుండి 19 శ్లోకాలు. ముందుగా మనకి ఆత్మతత్వము, శరీరతత్వము, అది ఎలా దానికి ఉనికి అనేది మనకి ఈరోజు శ్లోకంలో ఏంటి, ఎక్స్టర్నల్ వరల్డ్, ఇంటర్నల్ వరల్డ్ రెండు ప్రపంచాల గురించి మనకి ఇక్కడ చెప్పారు. ఇంటర్నల్ వరల్డ్ ఏదైతే ఉందో అది మనము సృష్టించుకుంటుంది, మన మైండ్ క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి దానికి ఉనికి అనేది లేదు. అలాగే బయట ప్రపంచం దానికి ఉనికి అనేది ఉంది, ఎందుకంటే అది గాడ్ క్రియేట్ చేశాడు. సో బయట ప్రపంచంలో ఏం జరిగినా కూడా అది ఏది మనము తప్పు పట్టలేము, ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ దేవుడి ద్వారా సృష్టించబడింది. దేవుడి ద్వారా సృష్టించబడింది ఏది కూడా మనము రాంగ్ అని చెప్పలేము, తప్పు అని చెప్పలేము. సో బయటి పర్సన్ నుంచి వచ్చే లేదా బయటి విషయాల నుంచి వచ్చే ఏది కూడా మనకి అంటే మనము భావిస్తున్నాము కేవలం దీని ద్వారానే నేను ఇలా ఉన్నాను, వీళ్ళ ద్వారానే నేను ఇలా ఉన్నాను అని చెప్పి. కానీ దానికి ఉనికి ఉంది, అది కరెక్టే ఉంది. నీ లోపల ప్రపంచం కరెక్ట్ గా లేదు, అందుకే నువ్వు దుఃఖిస్తున్నావు. సో ఇది తత్వజ్ఞానులు అర్థం చేసుకోగలుగుతున్నారు అని చెప్తూ తర్వాత మనకి ఆత్మ గురించి దానికి నాశనం లేదు, అది జగత్తంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. ఎలాగైతే మనకి ఆ సువాసనలు ఆ పుష్పం దగ్గరే ఉండకుండా ఆ గార్డెన్ మొత్తం వ్యాప్తి చెంది ఉందో అలాగే మనకి ఆత్మ కూడా మన లోపల ఉంటూనే మొత్తం జగత్తంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. దీనికి నాశనం అనేది లేదు. ఎవరైతే దీనికి నాశనం ఉంది అనుకుంటారో వాళ్ళు అజ్ఞానులు అని చెప్పి ఈరోజు మనము సాంఖ్యయోగంలోని 16 నుండి 19 శ్లోకాలు నేర్చుకున్నాము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.